బాగున్నారండి. కోనసీమ అనుష్ కిచెన్ మీరంతా ఏం చేస్తున్నారండి? ఈరోజు సుభాష్ గారు అమలాపురమేనండి అయింది. రామచంద్రపురంలో నియోజకవర్గంలో గెలిచారండి కార్మిక శాఖ మంత్రిగా. ఈరోజు కొంకాపల్లి సత్యంతల్లి గుడి ఉంది కదండి ఎస్కేబిఆర్ దగ్గర. దాటిన తర్వాత అక్కడ పెద్ద అన్న సమారాధన, కార్తీక వన సమారాధన ఏర్పాటు చేశారండి. 2 లక్షల మంది, మామూలు విషయం కాదు. ఎన్నెన్నో స్టాల్స్ పెట్టారండి. 1, 2, 3 మెంబర్స్ అన్ని స్టేజు. ఇదిగోనండి మొత్తం అమలాపురం అంతా ఖాళీ లేదండి, జనం అండి. అసలు వీడియో తీయడానికి కూడా లేదు. చూడండి మీరు అందరూ కూడాను. సత్యంతల్లి గుడి దగ్గర అండి. చూసారండి ఎంత జనం ఉన్నారంటే. స్కూల్ బస్సులు ఎన్నో బస్సులు వచ్చేసినవండి. విజయనగరం మొత్తం, విజయవాడ నుండి విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్, అనపర్తి, ద్వారపూడి, మండపేట, రామచంద్రపురం అన్ని ఊర్ల నుండి కూడానండి బస్సులు ఎన్నో మంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వినాయకుడు, అయ్యప్ప స్వామి సెట్టింగ్స్ వేశారండి. ఇలాగే రావిచారండి. వేప చెట్టు దగ్గర చూడండి శివుడు విగ్రహం. అలాగే సెట్టింగ్స్ ఎన్నో చాలా వేశారు. ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి. మామూలుగా 5,000 మంది భోజనం అంటేనే మనకి ఏదోలా ఉంటుంది. అలాంటిది 2 లక్షల మందికి వనభోజనాలు అంటే మామూలు విషయం కాదు కదా. చాలా చాలా బాగుందండి. ఖాళీ లేదు. మన ఇష్టం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చండి. ఇదంతా పెద్ద కొబ్బరి తోట అండి, పెద్ద లేఅవుట్ మాట. ఎక్కడైనా భోజనాలు చేయొచ్చు మాట. చూసారా ఇదంతా కూడానండి. ఇక్కడే సత్యంతల్లి గుడి ఉందండి. గుడి ముందే ఇదంతా చేశారు. అమ్మవారి గుడి కూడా నేను ఎప్పుడు వీడియో పెట్టలేదు. ఇక్కడ లోపల అమ్మవారి గుడి ఉంది. ఇదిగోనండి సత్యంతల్లి మీకు చూపిస్తాను, తప్పకుండా దర్శనం చేసుకుందరు. కానీ భోజనాలు చేసిన వాళ్ళందరూ చేయకముందు, చేసిన తర్వాత కూడా జనం అందరూ తల్లిని దర్శనం చేసుకుంటూనే ఉన్నారు. అమ్మవారిని ఎలాగైనా సరే మీకు వీడియో షేర్ చేద్దాం అనుకుని వచ్చానండి. చూడండి లోపల సత్యంతల్లి శ్రీ 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 సత్యమ్మ తల్లి అండి. కొంకాపల్లి మాట ఇక్కడ అండి. అదిగోండి అమ్మవారిని దర్శనం చేసుకుని మీరందరూ మనసారా అదిగోండి తలుచుకోండి, తల్లిని చూడండి, దర్శనం చేసుకోండి. ఇదిగోనండి ఇవన్నీ బస్సులేనండి. అనపర్తి, ద్వారపూడి, ఇంకా విజయనగరం, విజయవాడ అన్ని ఊర్ల నుండి కూడా వచ్చారండి. ఇక్కడ రావి చెట్టు, వేప చెట్లు అన్ని రకాలు ఉన్నాయండి. అమ్మవారి గుడి, కొబ్బరి తోట చూసారా ఎంత బాగుందో. ప్రతి ఆదివారం కూడా ఇక్కడ అస్సలు ఖాళీ ఉండదంట. ఎంచక్క అందరూ కూడా వనభోజనాలలాగే సరదాగా సంవత్సరానికి ఒకసారి వనభోజనాలు పెట్టుకుంటారు. మామూలు టైంలో కూడా సరదాగా ఎంచక్క సత్యంతల్లి గుడి దగ్గర చాలామంది భోజనాలు అవి పెట్టుకుంటుంటారండి. ఆదివారం టైం, మంగళవారం టైంలో అది ఖాళీ ఉండదంట. చూసారండి ఇంతమందికి నిజంగా భోజనాలు అంటే మామూలు విషయం కాదు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.